రోడ్డు మీద వెళ్ళే పబ్లిక్ కూడా అసహ్యం అనిపించింది సార్. అది అసహ్యం అనిపించింది. నిజంగా ఒక నాయకత్వ లక్షణం ఉన్నోడైతే నేరుగా కోర్టుకు వెళ్ళొచ్చు, వాళ్ళ కార్యకర్తలకు చెప్పుకోవచ్చు నేను కోర్టుకు వస్తున్నా, అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్. నేరుగా కోర్టుకు ఫ్లైట్ దిగొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఆయనకి ఆటోమేటిక్ గా గతంలో ఎక్సీఎం కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే కాబట్టి ఆ పోలీస్ సెక్యూరిటీ ఇస్తారు. ఎంత హడావిడి చేయటం తెలుసా సార్? ప్రతిసారి కూడా నా వెనక జనం ఉన్నారు అని చూపించుకోవడానికి జగన్ తాపత్రయపడుతున్నాడు తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ రోజు ఫైనల్ గా ఒక కన్క్లూషన్ చేస్తాను వర్మ గారు, నేను ఫైనల్ గా ఒకటే కన్క్లూషన్ చేస్తాను ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు సార్, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మర్చిపోండి. అవసరమైతే మీకు తెలంగాణలో వచ్చిన జనాన్ని చూసి ఈ రోజు మీరు ముగ్ధులైపోయి ఉంటారు, ఉబ్బి తప్పిపోయి ఉంటారు. తెలంగాణలో రాజకీయం చేసుకోండి, వెళ్ళండి హ్యాపీగా. ఎలా చూడాలి ఈరోజు జరిగింది? హైదరాబాద్లో ఉన్నారు మీరు ఈరోజు? ఒక నిమిషం ఇస్తారు చాకరీ అయిపోయినా. హైదరాబాద్లో ఉన్నారా? హైదరాబాద్లో ఉన్నాను. నమస్తే అండి ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ 99 టీవీ వీక్షకులు అందరికీ నమస్తే అండి. రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమో లేకపోతే యువతని బానిసలుగా చేస్తున్నారో లేకపోతే గెలిపించిన ఇంతకుముందు ప్రజల్ని మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని మళ్ళీ గొర్రెలు చేస్తున్నారో అర్థం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు కూడా ఇట్లాంటి శోభయాత్ర అనేది ఒకటి చేస్తారని చెప్పేసి ఏ నాయకుడు చేయనట్టుగా ఇట్లా చేస్తారనేది ఎవరు ఊహించలేదు. దానికి తోడు వద్దులేండి అంటే మాజీ సీఎం అని ఒక షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ఒక ర్యాలీగా తీసుకొచ్చి దాంట్లో యువతని రప్పారప్ప కార్డులు పెట్టుకొని, ఆల్రెడీ ఇది ఆంధ్ర రాష్ట్రంలో చర్చ నడుస్తుంది, ఒక సంఘ విద్రోహులుగా ప్రేరేపిస్తున్నారని చెప్పేసి ఒక అభివాదం ఉంది. నేరారోపణలు ఉండి వాళ్ళ రోజున సైలెంట్గా కోర్టుకు వెళ్ళి వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాల్సింది పోయి నాకేదో ప్రజాదరణ ఉంది నేను రాకూడదని, అంటే కోర్టులకు రాకూడదని ఉద్దేశం ఈ జనాలను ఏదో చూపించి కోర్టుల దగ్గర తొక్కేసలాట జరుగుద్దని చెప్పేసి ఏదో రకరకాల కారణాలు ఏదో చూపించి కోర్టుకి ఎగ్గొట్టాలన్న కారణంతో చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా అదే అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా ఒకటి ఉంది. ప్రజాప్రతినిధులు అనే వాళ్ళకి నేరారోపణలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 1 సంవత్సరం లోపు నిరూపించుకోవాలి అని చెప్పేసి అంతకుముందు ఎన్వి రమణ గారు చెప్తే కూడా దాన్ని ఇప్పటి వరకు దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చూపించుకోవాలి కదా. మరి ఇవాళ వరకు ఆ టైంలో ఏమో సభలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే లోకేష్ గారు కానీ, లేకపోతే ఇంట్లో వ్యక్తిగతంగా ఉన్న ఆడవాళ్ళు భువనేశ్వరి బ్రాహ్మణి గారు లాంటి వ్యక్తుల్ని కూడా ఇష్టరీతిన సభల్లో, నిండు సభల్లో చిన్నపిల్లల సభలను కూడా చూడకుండా తిట్టిన సందర్భాలు మనం చూసాం. అందుకనే వాళ్ళ రోజున 151 నుంచి 11కి దించినా కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి కానీ, నాయకుల దగ్గర నుంచి కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ తీరు మార్చుకోకుండా మళ్ళీ రప్పారప్ప కార్డులేంటి? మళ్ళీ ఇంతకుముందు శేఖర్ రెడ్డి గారు ఒక మాట అంటారు, ఇదేదో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు పెట్టారని చెప్పేసి అని అంటారు. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెట్టుకున్నప్పుడు మరి కింద వార్నింగ్ ఏంటి? 88 ఫిగర్ దాటితే గంగమ్మ జాతరలో, గంగమ్మ జాతర అంటే మీరు బెదిరిస్తున్నారా లేకపోతే ప్రజలకు ఎటువంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? మీరు ఒక పార్టీ నడిపిస్తున్నారు, ప్రజల పక్షాన్ని మీరు మాట్లాడాలి. అట్లాంటిది మాట్లాడకుండా ఇవాళ రోజున మీరు ఇట్లాంటి రప్పరప్ప కార్డులు పెట్టుకొని ప్రజలను భయభ్రాంతికి గురి చేయడం ఏంటి? ఇవాళ రోజున మీరు ఒక్కసారి ఆ బేగంపేట దగ్గర నుంచి ఇవాళ రోజున నాంపల్లి వెళ్ళే రోడ్లో మీరు ఒక్కసారి చూస్తే జనాలు తూ అని ఉమ్మేసే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఈ సంస్కృతి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కే ఉందనుకుంటే ఇవాళ రోజున తెలంగాణకి తీసుకొచ్చి మీరు ఈ విశ్వ సంస్కృతి అనేది మీరు చూపిస్తున్నారు. మీరు పార్టీ నడుపుతున్నారా లేకపోతే మీరు లేదంటే ఇట్లా సంఘ విద్రోహులను ప్రేరేపించేటట్టుగా మీరు ఉద్రేకపూర్వకంగా మీరు ప్రేరేపిస్తున్నారా? మీరు ప్రతిసారి కూడా మీరు ర్యాలీలు కానీ ఏదైనా చేస్తున్నారంటే రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే చేస్తారు, గంజాయి బేచనకి వెళ్ళినప్పుడు ఇదే చేస్తారు. ఇవాళ రోజున మీ అసలు దేశ చరిత్రలో ఏ నాయకుడు అంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ జయలలిత గారు కానీ ఇవాళ రోజున అట్లాగే కేజ్రీవాల్ గారు కానీ ఇట్లాంటి వ్యక్తులు ఇవాళ రోజున వాళ్ళ మీద నేరారోపణలు వచ్చినప్పుడు కూడా అటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడు కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు ఇటువంటి ఏం చేయలేదే గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళు చూస్తున్నారు. అంటే న్యాయ వ్యవస్థకి మీరే సమయం పెట్టుకున్నారు. న్యాయ వ్యవస్థ అనేది సమయం పెట్టుద్ది ఎప్పుడు కూడా. మీరు ఈ టైంకి రండి, ఈ టైంకి వచ్చి మీరు కోర్టులో హాజరవ్వాలని చెప్పేసి చెప్పుద్ది. కానీ ఇవాళ రోజున న్యాయ వ్యవస్థకే మీరు సమయం పెట్టి మీరు ఇటువంటి ర్యాలీలు చేసి మీరు చేయడం ఎంతవరకు కరెక్టు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా ఛేదరించుకుంటున్నారని చెప్తున్నాం. కానీ
ఈ ఈ విశ్వ సంస్కృతి ఏంటి? దీనికి సమాధానం చెప్పకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేశారని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు లాంటి ఒక అధికార ప్రతినిధి చెప్పడం ఏంటి? ఇట్లాంటి డిబేట్లు మనం కూర్చొని మనం ఛేదరించుకోవడం ఏంటి? ఇది సమాధానం చెప్పాలి. Okay. అంతేగాని ఎవరో పోస్టులు వేశారు, ఎవరో హార్పిక్ డబ్బా పెట్టారు, ఇవన్నీ సోషల్ మీడియా పోస్టులు జిరాక్సులు తీసుకొచ్చి కాదండి. ప్రజల్లోకి మీరు మమేకం అయ్యి మీరు ఎటువంటి సందేహాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మీరు ఆగండి సార్. మీరు ఎటువంటి సందేశాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అయ్యన్ని ఎందుకు మాకు అవసరంలా. ఇవాళ జరిగిన ర్యాలీ విషయం మీద మీరు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రోజు నాంపల్లి కోర్టు కేసుల విషయంలో చూసుకుంటే దాదాపు 16 కేసులు Okay. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తికి సంబంధం ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారికి సంబంధించి 2, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన 7, అండ్ భారతీయ సిమెంట్ కానీ దాల్మియా సిమెంట్ కానీ ఇంకోటి లక్ష్మి ఐఏఎస్ లక్ష్మి గారి గురించి కానీ ఇట్లాంటి కేసులకు సంబంధించి ఉన్నాయి. ఇటువంటి వచ్చి న్యాయ వ్యవస్థలో మీరు సమయం ఇచ్చి 5 నిమిషాలు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవడం ఏంటి? అంటే మీకు చట్టాల మీద మీకు విలువలు లేవా? మీరు చట్టసభలో మీరు నిరూపించుకోలేరా? మీరు ప్రజానాయకులు అని చెప్పుకుంటారు కదా. ఓకే రైట్ ఓకేనండి. అది కోర్ట్ ప్రొసీడింగ్స్ కదా, అది జడ్జి గారు డిసైడ్ చేస్తారు ఏ కేసు మీద ఎంత